కోట్లతో పోయేదానికి 20 కోట్లు ఖర్చు పెట్టాడు దాదాపు. అంటే ఎలాగా మరి ఉత్తినే అయిద్దండి? లాయర్ల ఫీజులు ఎంత? నిరంజన్ రెడ్డి అంటే ఉత్తినే ఈజీగా వాదించేస్తాడా? సో ఆయనకి దాదాపుగా కోర్టు ఖర్చులైతేనేమి, బెయిళ్ల ఖర్చులైతేనేమి, రకరకాల ఖర్చులు అన్ని కలిపి దాదాపుగా ఇవాళకి ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది వాళ్ళకి. 2 కోట్లతో వాళ్ళకి నిజంగా నువ్వు ఒక 5 కోట్లు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన నిన్ను గొప్పగా చూసేవాళ్ళగా. చాలా నువ్వు చివరికి నీకేమైంది? ఇంత జరిగి మళ్ళీ నువ్వు 2 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందా? దానికి అదనంగా ఇవాళ ఇంత డ్యామేజ్ జరిగిందా? వెనక్కి మళ్ళీ ఇమ్మీడియట్ గా తీసుకోలేనంత డ్యామేజ్ జరిగిందా? తర్వాత నువ్వు ఆ లాయర్ని పెట్టుకుని నువ్వు వాదించిన వాదనలు ఏంటి? పోలీసులు కూడా ఎగబడ్డారు అల్లు అర్జున్ చూడడానికి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు హర్ట్ అయ్యారు కదా. వాళ్ళు హర్ట్ అయ్యి మరింత టైట్ చేశారుగా కేసుని. ఇవాళ ఆ డ్యామేజ్ ఏంటి? ఇకపోతే ఇంకొక డ్యామేజ్ మనశ్శాంతి కరువైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సరే వాళ్ళు అన్నట్టు బ్లాక్ బస్టరా కాదా పక్కన పెడితే హిట్ అయితే అయింది కదా. కలెక్షన్స్ వైజ్ అయితే డబ్బులైతే వచ్చినాయి మంచిగా. మరి ఆ డబ్బులన్నింటినీ అంత డబ్బులు వచ్చినాయి అన్ని చోట్ల మీకు సక్సెస్ మీట్లు పెట్టి అందరితో మాట్లాడి రావాల్సిన పరిస్థితి కదా. దేశవ్యాప్తం గౌరవాలు దక్కేవు కదా. ఆ గౌరవాలన్నిటి దూరం అయ్యాడా? మనశ్శాంతి కరువైందా? మళ్ళీ దానికి తోడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫీలింగ్స్ కూడా తెచ్చేశారు. చివరికి నువ్వు చేసిన పనికి మళ్ళీ ఆ ఐకాన్ టీషర్ట్ వేసుకుని నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం బల ప్రదర్శనకి ఇవాళ ఆంధ్ర ప్రాంతీయులను దూషించే పరిస్థితి తెచ్చేసావు. నువ్వు ఎంత డ్యామేజ్ చేసావు? నువ్వు డ్యామేజ్ అయ్యావు. ఇదిగాక మళ్ళీ రాబోయే సినిమాలన్నింటినీ డ్యామేజ్ చేశాడు. దాదాపు దగ్గర ఒక 10 రకాల డ్యామేజ్లు అల్లు అర్జున్ చేశాడు ఇవాళ. అందులో దాదాపు 7-8 డ్యామేజ్లు ఆయనకే, 1-2 సినిమా ఇంట్రెస్ట్ తగిలి. సో ఇవాళ అల్లు అర్జున్ ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పటికైనా చేశాడు అట్లీస్ట్. అందులో కూడా మళ్ళీ ఆయన ఇచ్చింది కోటే. 2 కోట్లు ఇస్తే నేను వెళ్ళకూడదు ఇవ్వకూడదు అంటాడే. మరి నీతో పాటు అంటకాగే కదా వెళ్ళి ఎక్కడ శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రచారం చేసావు కదా. నాకు ఇష్టమైతే వస్తా, ఇష్టమైతే చేస్తా అన్నావు కదా. మరి నీ సదరు ఫ్రెండ్ ఏమైపోయాడు? ఆ తొక్కిసలాట జరిగిన రోజు ఆయన కూడా వచ్చాడు ఫ్యామిలీతో సినిమాకి. గమనించారా మీరు? ఆయన కూడా సినిమాకి తగుదమ్మా అంటూ ఆయన కూడా తీసుకొచ్చాడు. ఏం సమాచారం మీరు ఏమి సంకేతం ఇస్తా ఉన్నారు? సో ఆయన్ని తీసుకొచ్చావు. మరి పోనీ ఆయనన్నా స్పందించి నా మిత్రుడికి ఇలా జరిగింది, సో నేను నా మిత్రుడి తరపున నేను ఒక 5 కోట్లు ఇస్తున్నా ఈ కుటుంబానికి అని చెప్పొచ్చుగా. హైదరాబాద్ లో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి. ఏమైపోయిందండి? మానవత్వం ఎక్కడ చచ్చిపోయిందండి? 100 కోట్లు 1000 కోట్లు వెనకేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ఒక బాధిత కుటుంబానికి అండగా నిలవడంలో లేదా మీకు? ఇవాళ అందరూ కాండ్రించి ఉమ్మేశాక నువ్వు 2 కోట్ల రూపాయలు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? పోయింది పొరువు అంతా నీది. నువ్వు ఇవ్వకపోతే తలా మంత్రి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు ఇచ్చాడు. తలా ఇంకొక 5 లక్షలు 10 లక్షలు వాడు వీడికి కలిపి ఇచ్చేసి ఇంకా డ్యామేజ్ చేసేవాళ్ళు. ఆ 2 కోట్లు మిగతా వాళ్ళే ఇచ్చేసి అల్లు అర్జున్ ఇంకా డ్యామేజ్ అయ్యేవాడు. ఫర్దర్ డ్యామేజ్ కాకుండా అట్లీస్ట్ 25 కోట్లు ఇచ్చాడు అనమాట. ఇంత చేయాలా? 2 కోట్లు ఇచ్చాడు. ఇంత చేయాలా 2 కోట్ల రూపాయలు ఇవ్వటానికి? అప్పటికి నువ్వు ఇచ్చింది కోటే. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అల్లు అర్జున్ గారు మొత్తం క్యారెక్టర్ లూజ్ అయ్యారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్లు అరవింద్ గారు కూడా చెప్పాల్సిందంటే ఇవాళ ఆయన యాటిట్యూడ్ కారణంగా, ఆయన క్యారెక్టర్ కారణంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడిపోయింది. సో ఎంత గొప్ప నటుడైనా కావచ్చు, ఎంత గొప్ప ప్రతిభావంతుడైనా కావచ్చు, క్యారెక్టర్ అనేది మోర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ని మనం కాపాడుకోకపోతే మనకెంత ప్రతిభా పాఠవాలు ఉన్నా కానీ ఉపయోగం లేదు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఎగిరి పడిపోయాడు. గతంలో జేడి చక్రవర్తి అనేవాడు క్యారెక్టర్ లేక అట్లా తగలడ్డాడు. రామ్ గోపాల్ వర్మ అద్భుతమైన దర్శకుడు, క్యారెక్టర్ పోయింది కాబట్టి ఇవాళ ఎవడు దేకే పరిస్థితి కూడా లేడు రామ్ గోపాల్ వర్మ. మీరు క్రికెట్లో చూసుకోండి, వినోద్ కాంబ్లీ సచిన్తో పాటు వచ్చాడు క్రికెట్లోకి. సచిన్ కంటే గొప్ప ప్లేయర్ అన్నారు ఆ రోజు అందరూ. ఇవాళ క్యారెక్టర్ కోల్పోయాడు అతను. ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎక్కడ ఎవరు గుర్తులేదు, ఈ దేశం గుర్తుపెట్టుకోలేదు అతన్ని. చాలా అద్భుతమైన ప్రతిభావంతుడు. మొన్నటికి మొన్న పృథ్వీ షా అనే ప్లేయరు 18 ఏళ్లకి అతను అరంగేట్రం చేశాడు. మరో సచిన్ టెండూల్కర్ అవుతారు అన్నారు అందరూ. వాళ్ళ తండ్రి అతనికి ఒక 30 లక్షలు 40 లక్షలు ఇస్తే తప్ప ఒక పేజీ నిండా ప్రచారం రాదండి ఈనాడులో. అలాంటి చోట్ల నిలువెత్తు ఫోటో వేసి ప్రచారం ఈనాడులో కథనం రాశారు.
ఓకే. వాళ్ళ తండ్రి ఎంతో కష్టపడ్డాడు ఇతను ఈ స్థాయికి తీసుకురండి. అలాంటి పృథ్వీ షా ఏమైపోయాడు? ఇవాళ ఆయన క్యారెక్టర్ కోల్పోవడం వల్ల జట్టులో చోటు కోల్పోయాడు. చివరికి రంజీల్లో కూడా చోటు కోల్పోయాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిభా పాఠవాలు ఎంతున్నా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. అది విలువైనది. దాన్ని కాపాడుకుంటే ఇవాళ కాకపోతే రేపు సినిమాలు హిట్ అవుతాయి. అది అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు అల్లు అర్జున్ కి చెప్పాల్సిన మొట్టమొదటి మాట, చివరి మాట, ఏకైక సూత్రం అది. క్యారెక్టర్ కాపాడుకో, అది నిన్ను కాపాడుతుంది. లోపల ప్రధానంగా వాళ్ళు కలిసింది ఏంటంటే, లిటరలీ చెప్పాలంటే క్షమించండి మహాప్రభో అని అడగడానికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ, యా. సో అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ ఫలితంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డి గారి ముందు, ముఖ్యమంత్రి గారి ముందు సాగిల పడాల్సి వచ్చింది. గౌరవప్రదమైన సంబంధ బాంధవ్యాలు నెరపాల్సిన సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి లిటరల్లీ వచ్చిందని చెప్పాలి. 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది యాక్టర్లు, హీరోస్, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఇవన్నీ డిస్కస్ చేశామని బయటకు చెబుతున్నా వాళ్ళ ప్రధానమైన ఎజెండా అల్లు అర్జున్ విషయంలో జరిగిన దానికి క్షమించండి ఫస్ట్. రెండవది, ఆ ప్రభావాన్ని మీరు ఇతర సినిమాల మీద చూపించకండి. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు తీసేయడం లాంటివి చెయ్యకండి. మూడవది, దీని మీద కక్షపూరితంగా వ్యవహరించకండి. సినిమా ఇండస్ట్రీ మీద మేము మీకు క్షమించమని కోరుతున్నాం అనేది 4వ రీజన్. ఇది చెప్పడానికి వెళ్ళారు. ఎందుకు మీకు డౌట్ రావచ్చు చాలా మందికి, అల్లు అర్జున్ చేసిన దానికి సినిమా ఇండస్ట్రీ ఎందుకు క్షమాపణ చెప్పాలి? మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ పెద్దలే. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఏం చేశారు ఇండస్ట్రీ వాళ్ళు? అల్లు అర్జున్కి వెళ్ళి సంఘీభావం ప్రకటించారు. అల్లు అర్జున్కి సంఘీభావం ప్రకటించడము లేదా ఓదార్పు చేయటం అంటే అర్థం ఏమొస్తుంది? నేను పలు సందర్భాల్లో చెప్పాను, అనేక ఛానళ్ళలో చెప్పాను. అంటే మీరు సినిమా ఇండస్ట్రీ మీద ఏమన్నా మీరు బల ప్రదర్శన చేయదలుచుకున్నారా? మీరు పొలోమంటూ ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళితే ఏంటి మీరు ఇచ్చే సందేశం, సంకేతం? రేవంత్ రెడ్డి చేసింది తప్పు, కుట్రపూరితంగా అల్లు అర్జున్ ఇరికిచ్చారు కాబట్టి ఆయనకి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం, ఆయనకి మేము ఓదార్పునిస్తున్నామని చెప్పదలుచుకున్నారా? ఇదే సహజంగా వెళ్ళేది ఇదే. దాంతో మనలాంటి వాళ్ళకి అలా అనిపిస్తే ప్రభుత్వ పెద్ద, గుంపు మేస్త్రి అని చెప్పే సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఏమనిపిస్తుంది చెప్పండి? సేమ్ ఫీలింగ్ ఆయన కూడా కలుగుతుంది. దీన్ని ఇతర పార్టీలు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. కానీ వెరీ కామన్ కదా, ఇఫ్ మన కలీగ్ కానీ మన ఫ్రెండ్ కానీ అలా జైలుకి వెళ్ళి వస్తే డెఫినెట్ గా మనం పలకరిస్తాం, మేమందరం ఉన్నాం, డోంట్ వరీ అన్న సపోర్ట్ ఇవ్వడానికి. దేనికున్నారు మీరు? ఒక చేయకూడని, ఒక అనుమతి లేని వ్యవహారంలో మీరు అక్కడికి వెళ్ళి మీరు బల ప్రదర్శన చేయడం వల్ల మీ యొక్క ఫ్యాన్ బలాన్ని మీరు నిరూపించుకునే ఒక ప్రక్రియలో భాగంగా ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ ఇష్యూలో కదా మీరు వెళ్ళింది జైలుకి. మరి ఆ ఇష్యూలో వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ఒక్కరోజులో సామాన్యుడికి లభించని రీతిలో మీకు బెయిల్ లభించింది కదా. ఒక్కరోజులో అన్ని పరిణామాలు జరిగిపోయినాయి కదా. మీరు ఒక రాత్రి జాప్యం వల్ల ఒక రాత్రి మీరు జైల్లో ఉండాల్సి వచ్చింది, గడపాల్సి వచ్చింది, అంతే కదా. సో ఒకవైపు ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే మీరు వెళ్ళి ఏమని మీరు సందేశం ఇస్తూ ఉన్నారు సమాజానికి? మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నారు? సో బిడ్డ ప్రాణం గురించి ఒక్కళ్ళకి సోయి లేదు. ఒక తల్లి చనిపోయింది, దానికి సంబంధించి ఇండస్ట్రీల వల్ల ఒక హీరో ఫ్యాన్స్ వచ్చి తొక్కిసలాట వల్ల ఒక ప్రాణం పోయింది. ఒక తల్లి, 2 బిడ్డలు తల్లి లేని బిడ్డలయ్యారు. మరి వాళ్ళ